స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనూరియా కేసులపై అప్రమత్తం. కిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి. వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్. సంత్ గాడ్గే అంబేద్కర్ కు గురువు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సీఏల పాత్ర కీలకం. ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. రాజమండ్రి చౌడేశ్వర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 9494060060ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వై జంక్షన్ లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిస్పందన బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. డయాలసిస్ అవసరమైన మూత్రపిండ సమస్యలతో ఇప్పటి వరకు 12 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరగా వీరందరికీ ఒకే పాల వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ వ్యాపారి పాలు సరఫరా చేసిన 106 ఇళ్లలోని కుటుంబాలకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. వీరందరికీ నిరంతర పర్యవేక్షణతో తగిన వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి నమూనాలను వైజ్ఞానిక మరియు పశుసంవర్ధక శాఖ ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తులను హైదరాబాద్ మరియు విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్లు వెల్లడించారు. నివేదికలు అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసులపై సమగ్ర నివేదికను కోరినట్లు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు మూల కారణాలను త్వరితగతిన గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా సమగ్ర అవగాహన కల్పించాలని, అవసరమైన అన్ని వనరులు వినియోగించాలన్న దిశగా సూచనలు అందించినట్లు చెప్పారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 9494060060ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ కేసులకు సంబంధించి హెల్త్ బులెటిన్ ను అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 4 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. మృతులు ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రామణిగా తెలిపారు. ఈ మరణాలకు సంబంధించిన మృతదేహ పరీక్ష నివేదికలు రావాల్సి ఉన్నట్లు తెలిపారు. అనధికారికంగా నిర్వహిస్తున్న డైరీని సీజ్ చేసి పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కారణాలు స్పష్టమైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన రక్త నమూనాల ఆధారంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువగా ప్రభావితమైనట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు కొన్ని రోజులు బాగా మరిగించిన పాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఆదివారం రాత్రి నుంచి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోందని అన్నారు. సమీక్షా సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కారణాలపై సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలన కొనసాగుతోంది. ఈ విషయాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. రెయిన్బో హాస్పిటల్స్ మరియు కిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్, ఐజీ జీవి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు. నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా చెప్తాం. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఈజ్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇమీడియట్గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈరోజు మిగతా వాళ్ళు ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. బట్ ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అలాంటిది కాదు కాబట్టి దయచేసి భయాందోళన చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్లో ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ అవర్ మేము ఇస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు వరకు మన అందరికీ అక్యూట్ కిడ్నీ ఇష్యూస్తో మనకి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మందికి దిస్ ఇస్ ది కామన్ లింక్ వీ హ్యావ్. ఓకే, ఒక 2 to 3 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, అది జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. 106. But శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం ఉన్నారు సార్. అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ సార్, రీనల్ ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. పాలు కంటామినేటెడ్ ఏదైతే
యూరియా కానీ ఇంకెక్కడ కలిసి అని అంటారా ఎవరి కోసం? అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. శాంపిల్స్ కలెక్ట్ చేయడం. హాస్పిటల్ సర్వీసెస్ అయితే సక్రమంగా లేవు. చిన్న పిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు 3 to 4 lakhs పే చేసి చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈవెన్ కాకినాడ జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా చెప్తాం. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి. నా పేరు మల్లిక అండి. మేము రాజమండ్రిలో స్వరూప్ నగర్లో రోషిని టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామండి. సాయిబాబా గుడి ఎదురుగా మా ఇల్లు కింద. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. వాళ్ళు 3 years అనమాట అండి. రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీంట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 dayలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారని అడిగాను. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీని తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసిన బాబుని. రాజమహేంద్రవరంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చి పై మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ కొనియాడారు. రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ బాబా గురించి వివరించారు. సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో నాటిన మహనీయుడు సంత్ గాడ్గే మహారాజ్. అసలు పేరు దేబూజీ జింగ్ రాజీ జనోర్కర్ అని తెలియజేశారు. గాడ్గే బాబా సేవలను చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ వంటి నాయకులు ముగ్ధులయ్యారు. అంబేద్కర్ ఆయనను తన గురువుగా భావించేవారు. జ్యోతిరావు ఫులే తర్వాత అత్యంత గొప్ప ప్రజా సేవకుడు అని కొనియాడారు. ఆయన గౌరవార్థం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అమరావతి విశ్వవిద్యాలయానికి సంత్ గాడ్గే బాబా పేరును నామకరణం చేస్తుందన్నారు. 1999లో భారత ప్రభుత్వం ఆయన గుర్తుగా తపాలా స్టాంపును విడుదల చేసిందని తెలిపారు. ఇవాళ మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎందుకు చేశాం? జయంతి సందర్భంగా ఆయనకి స్వచ్ఛ భారత్ కి సంబంధం ఏంటి? 150 సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించిన స్వచ్ఛ అభియాన్ అనే కార్యక్రమానికి సంత్ గాడ్గే బాబా ఆయన ఒక రజక కులంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ యొక్క కుల వృత్తి అందరినీ యొక్క ఏవైతే మలినాలు ఉంటాయో ఆ మలినాల్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం. కనుక రజక జాతి ఏదైతే గొప్ప కార్యక్రమం చేస్తుందో
మొత్తం శుద్ధీకరణ చేసే గొప్ప కార్యక్రమం చేస్తుంది. కనుక కేవలం వస్త్రాలని కాదు, మనసుల్ని, శరీరాన్ని, మొత్తం ప్రపంచాన్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం చేసే వ్యక్తులు కాబట్టి రజకులకి అత్యంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి, వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే వృత్తి, దానికి సంబంధించిన అంశాన్ని ప్రజలకి తెలియాలి అని చెప్పి బాబా గాడ్గే బాబా అన్ని చోట్లకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రవచనం చెప్పేవాడు కాదు. కేవలం ఆ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ గ్రామాన్ని శుభ్రం చేసి మీ గ్రామాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి అని చెప్పిన తర్వాత, మీ గ్రామం శుభ్రంగా ఉన్న తర్వాతే మీకు కూడా అర్హత ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. కనుక మనందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలని ఒక మహో ఉద్యమాన్ని ఈ దేశంలో ఆయన ప్రారంభించడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన తిరగటం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కడ తిరిగినా కూడా మొదట ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసి చెత్తనంతా ఎత్తి, మన ఊర్లో ఉండే చెత్త, ఇంట్లో చెత్తని ఆ విధంగా రోడ్డు మీద పారేయకూడదని చెప్పి ప్రజలకి ఉద్బోధన చేసి, వాళ్ళందరూ కూడా సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే ముందు నువ్వు స్వచ్ఛతగా ఉండు, దాని తర్వాతే దేశం, ప్రపంచం యొక్క అంశాలు మాట్లాడు అని చెప్పి వ్యక్తిగతంగా అందరిలో కూడా శ్రద్ధ, భక్తి తీసుకురావడం జరిగింది. నీ గ్రామం కానీ, నీ రాష్ట్రం కానీ, నీ దేశం కానీ బాగుండాలంటే ముందు నువ్వు బాగుండాలి, నువ్వు స్వచ్ఛత పాటించాలనే ఒక మహోబోధ ఆయన చేయటం జరిగింది. ఏ కార్యక్రమం అయితే బాబా గాడ్గే గారు తీసుకోవడం జరిగిందో దాన్నే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ రూపంలో తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి కన్నా ముందు మహాత్మా గాంధీ గారి దేశంలో తీసుకురావడం జరిగింది. ఆయన ఆఫ్రికా నుంచి దేశం వచ్చిన తర్వాత దేశమంతా అపరిశుభ్రంగా ఉండడాన్ని చూసి, ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదు, స్వతంత్రం కావాలి అంటే ముందు స్వచ్ఛత పాటించండి, స్వచ్ఛత పాటించిన తర్వాతే మన స్వతంత్రం అడిగే హక్కు ఉంటుందని చెప్పి దేశ పౌరులందరికీ ఉద్బోధన చేసి, స్వతంత్ర ఉద్యమం కన్నా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఆయన పెద్ద ఎత్తున చేసి అందరిలో కూడా కలిసి మెలిసి మనం యొక్క సాంఘిక జీవితంలో ఇటువంటి చెత్తనెత్తే కార్యక్రమం మనమే ప్రారంభించాలని చెప్పి, అలాగే ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు కానీ లేకపోతే నీ నగరం అపరిశుభ్రంగా ఉంటుంది, అనేక వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. కనుక ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళని గౌరవించండి అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయారు. తిరిగి నరేంద్ర మోడీ గారు ఏదైతే బాబా గాడ్గే చెప్పారో, మహాత్మా గాంధీ గారు చెప్పారో దాన్ని అమలు చేసే పెద్ద కార్యక్రమాన్ని ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్న తొలి కార్యక్రమం. కనుక ఈ యొక్క తొలి కార్యక్రమం గాడ్గే బాబా యొక్క జయంతి రోజు. కనుక ఆయన జయంతి సందర్భంగా మరొకసారి గాడ్గే బాబా యొక్క ఆలోచనలు, మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి ఆలోచనలు మనం తప్పనిసరిగా పుణికి పుచ్చుకొని మన ఊరు, మన ఇంటి నుంచి ప్రారంభించాలి. మనందరం దేశభక్తులు అవ్వాలంటే ఏం చేయాలి? సరిహద్దులకు వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చెత్తని తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి మనం ఇవ్వగలిగితే అదే గొప్ప దేశభక్తి. మీరు ఎప్పుడు దేశద్రోహులు అంటే, మీరు తినిన ఆహారం కానీ, మిగతా పొట్లాలు కానీ రోడ్డు మీద పడేస్తే మీరందరూ దేశద్రోహులు. కనుక మనందరం దేశభక్తులు అవ్వాలి అంటే మనం స్వచ్ఛత పాటించాలి. కనుక అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా చేసిన గాడ్గే బాబా యొక్క జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయటం. అలాగే రజక వృత్తి అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, అది మామూలు వృత్తి కాదు. వాళ్ళని కూడా మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నాం. చాకలోడిని, మంగళోడిని మన ఇంట్లోకి రానివ్వని ఒక సంస్కృతి మనందరికీ ఉంది. కనుక అది పోవాలి. మన వస్త్రాలు శుభ్రం చేసి మనకందించి ఆ వస్త్రాలు ధరించి నేను చాలా అందంగా భావించే మనమందరం కూడా మనకి ఆ వస్త్రాలు అందంగా తయారు చేసే వ్యక్తిని గౌరవించడం అనేది మనందరికీ కావాలి. కనుక అటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కనుక స్వచ్ఛత ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు రాజమండ్రికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారో మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాజమండ్రి చౌడేశ్వరి నగర్ లో జరిగిన పాల కల్తీతో బాధపడుతున్న బాధితులను బొల్లినేని హాస్పిటల్లో సిడబ్ల్యూసి సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పరామర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులకి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని, అలాగే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని చనిపోయిన వారికి ₹1 కోటి పరిహారం అందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో పాటు కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్ బాబు, వల్లూరి రమేష్, పట్నాల శ్రీనివాస్, లీలావతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చౌడేశ్వర్ నగర్తో పాటు అనేకమైనటువంటి కాలనీస్లో
గడిచినటువంటి 10-15 రోజులుగా కల్తీ పాల ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేను కలిసినటువంటి నా మిత్రుని యొక్క కుటుంబంలో వాళ్ళ ఇంట్లో 9 దీని బారిన పడినటువంటి పరిస్థితి. 16వ తారీఖు నాడు వాళ్ళు డిటెక్ట్ చేశారు. 16వ తారీఖు నాడు పాలల్లో కొంచెం చేదుగా ఉన్నాయి, పాలు ఏదో రకంగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడం జరిగింది. 17వ తారీఖు నాటి నుంచి బాడీలో యూరిన్ అవుట్పుట్ రాకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇక 18-19 తారీఖుల్లో అందరికీ కూడా కిడ్నీస్ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బొల్నని హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడం జరిగింది. 7 ఇందులో హాస్పిటల్లో ఉన్నారు. 2 పరిస్థితి 2 నుంచి 3 చాలా సివియర్గా ఉంది, వెంటిలేటర్స్ మీద ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది కావలసినటువంటి మేరకు వైద్య సహాయం అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఆల్రెడీ 9 చనిపోయినటువంటి పరిస్థితి, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి. ఈ కల్తీ అనేటువంటి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఇంటెన్షనల్గా జరిగిందా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. సో పాలల్లో కల్తీ అనేటువంటిది మన ప్రాంతంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా వినపడలేదు. అనేక ప్రాంతాల నుంచి పాలు తీసుకురావడం, క్యాన్లో తీసుకురావడం, ఆ కలిపి అమ్ముతూ ఉండడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ వెండర్ గణేష్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా 7 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా వర్తనం ద్వారా పాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అన్ని విధాల ఆ కుటుంబాలకు సహాయం చేయాలి. ప్రధానంగా మెరుగైనటువంటి వైద్య సేవ వాళ్ళకి ఏ విధంగా అయితే కిడ్నీస్కి సంబంధించినటువంటి కనీసం డయాలసిస్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇమీడియట్గా 1-2 డేస్లోనే కిడ్నీస్ ఎఫెక్ట్ ఇచ్చాయని చెప్తున్నారు. సో వీటిలన్నింటినీ చూసి ప్రభుత్వం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం కానుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ అన్నారు. ఐసిఏఐ అధ్యక్షుడిగా నియమితులైన ప్రసన్న కుమార్ కు రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సి ఆధ్వర్యంలో స్థానిక లా హాస్పిన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంపెనీల చట్టం, జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చార్టెడ్ అకౌంటెంట్లు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. 2017లో జిఎస్టి చట్టాన్ని అమల్లోనికి తెచ్చినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ఈ చట్టంపై అవగాహన కల్పించి దీనివల్ల జరిగే లాభాలను విస్తృతంగా వ్యాపారులకు, ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా చేస్తున్న కార్యాచరణకు సీఏలు పూర్తి స్థాయిలో తమ వంతు సహాయం అందిస్తున్నారని అన్నారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయని బాధ ఇప్పుడు అందరిలో ఉందని, అయితే సీఏ చదివిన వారికి అటువంటి ఇబ్బందులు తలెత్తబోవని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో చట్టాలందరికీ అర్థమయ్యేలా వివరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 5 చట్టాలకు సంబంధించి పలు సంస్కరణలు సూచించడం జరిగిందన్నారు. ఐసిఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, మార్చిలో జరిగే ఐసిఏఐ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సిఏ ఫౌండేషన్ కోర్సుకు ప్రతి 4 నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహిస్తున్నామని, 1,00,000 మందికి పైగా ఈ పరీక్ష రాయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. సిఏ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కూడా ఐసిఏఐ తమ వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. సిఏ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉపాధి పొందడంతో పాటు ప్రాక్టీస్ చేయడం, సొంత వ్యాపార అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని అన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి ఐసిఏఐ ఎప్పటికప్పుడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని వెల్లడించారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక మోసాలు జరిగే తీరును వివరించడానికి కాల్ సహాయిత కార్యక్రమం ద్వారా సందేహాలు నివృత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
చాట్ జీపీటీ తరహాలో మా సంస్థ రూపొందించిన యాప్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రసన్న కుమార్ తెలియజేశారు. తాను అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. దక్షిణ భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాంతీయ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పాల సుబ్బారావుకు కూడా ఇదే వేదికపై సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ ఏఎల్ఎన్ నరసింహరావు, వైస్ చైర్మన్ బీసీహెచ్ సూర్యనారాయణ, సెక్రటరీ అనిల్ సంఖ, ట్రెజరర్ జి సాంబశివరావు, సీకాసా చైర్మన్ యుఎన్ఏఆర్ సందీప్, కమిటీ మెంబర్ కెకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా అంటే ప్రెసిడెంట్ కన్ఫర్మ్గా అయిపోతారు కాబట్టి అప్పుడు అంత యూస్ లేదేమో. వైస్ ప్రెసిడెంట్ అవడానికి ఎక్కువగా ఎంజాయ్ చేశాము. ప్రసన్న గారు ప్రెసిడెంట్ అయ్యారు అంటే ప్రతి తెలుగు చాడేటువంటి ప్రెసిడెంట్ అయ్యారనే ఫీల్ అవుతున్నాం. ఆయన స్టూడెంట్ లీడర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసి బ్రాంచ్ చైర్మన్గా, అలాగే రీజనల్ కౌన్సిల్ చైర్మన్గా, మీ అందరికీ తెలుసు ఆయన రీజనల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇవాళ మధ్యాహ్నం కాకినాడలో కూడా చెప్తున్నారు 2013-14లో ఆయన విద్యార్థి కాన్ఫరెన్స్ చేస్తే అది ఇవాళకి కూడా అది మర్చిపోలేని కాన్ఫరెన్స్. అలాగే మీ అందరికీ ఆ స్థాయిలో కాకపోయినా నేను కూడా ఆగస్టులో గుంటూరు విజయవాడ మధ్యలో మేము కూడా కాన్ఫరెన్స్ రీజనల్ కాన్ఫరెన్స్. సో 12వ తారీఖు ఎన్నిక కాబడ్డాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారి అవకాశం నాకు దక్కింది. సో నాకు రాజమహేంద్రరావు తెలివి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకొని వీరంతా గెలిపించి పంపించేందుకు ఈ మంచి అవకాశం దొరికింది. సో ఈ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మాకు 19 అయితేనేమి అన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి పనిచేశాము. ఎక్కడ ఏ లా ఇంప్లిమెంటేషన్ లాస్ ఇన్ ద కంట్రీ దాని లా లెజిస్లేటివ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్సే. 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు భారతదేశంలో ఈ ఫెడరల్ వ్యవస్థలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. అయినా భారత ప్రభుత్వం చాలా కష్టపడి అందరినీ కన్విన్స్ చేసి అన్ని స్టేట్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ టైంలో అటు స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ పీపుల్కి అయితేనేమి, అదే ఎంటర్ప్రైనర్స్కి అయితేనేమి, ఇటు జనరల్ పబ్లిక్ కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. ఈ జిఎస్టీ ఏదో ఒక భూతం లాంటివి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందని. అప్పుడు భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి సో వాళ్ళకందరూ చెప్పి జిఎస్టీ అనేది మన దేశానికి అవసరం, మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీనిలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో లాభం పొందుతారు అది చెప్పింది ఎవరంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ఒకటే. సో మేము దాని ఇంప్లిమెంటేషన్ భాగస్వాములై ఈరోజు అంచెలకు ఎదిగి ప్రతి నెల 2 లక్షల కోట్లకు పైబడి కలెక్షన్ వస్తుందంటే అహర్నిశలు కష్టపడి పనిచేసిన చార్టర్డ్ అకౌంట్స్ మూలానే జరుగుతుంది. ప్రతి రూపాయి జిఎస్టీకి వెళ్ళిందంటే ఆ డబ్బులో కూడా చార్టర్డ్ అకౌంట్ ప్రముఖ పాత్ర ఉంది. అలాగే మనకందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాం. దాన్ని సులభతరంగా, లిటిగేషన్ ఫ్రీగా, యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. దాంట్లో కూడా మేము ఎన్నో సజెషన్లు ఇచ్చి గవర్నమెంట్తో సెలెక్ట్ కమిటీ ముందు కూడా చాలా సజెషన్లు ఇచ్చి దాన్ని మార్పించి చాలా సులభతరం చేసింది. ఇది భారత ప్రభుత్వం యొక్క దృక్పథానికి తగినట్టు మేమంతా కూడా సహకారం చేశాం. ప్రశ్నిస్తే కార్యాలయాలపై దాడులు చేస్తారా అని పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ సమ్మిట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా రోబోను ప్రదర్శిస్తే భారతదేశం పరువు తీశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక టీ నగర్ లో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చైనా కుక్కబొమ్మతో మోదీ దేశం పరువు తీశారని మండిపడ్డారు. సమ్మిట్ లో శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతు ఓర్వలేకే ఉగ్రకోణం పేరుతో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారా అని నిలదీశారు. ఇటువంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరిపోదని, త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్నాల శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, సీనియర్ నాయకులు ఇజ్జరోతు సత్యనారాయణ, కేవర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ గొంతు నొక్కేస్తారా? బెదిరిస్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ నాయకులు మీరు బెదిరిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు
దేశంలో ఓన్లీ బీజేపీ ఉండాలా అనేది కూడా మేము మోడీ గారిని అడుగుతా ఉన్నాం. దేశంలో మోడీ గారు ఈ రోజున ఓన్లీ కార్పొరేట్ల సంస్థలకు తప్ప వేరే ఎవరికి కూడా ఏ రకమైన లబ్ధి పొందే విధంగా ఆయన ప్రవర్తించట్లేదు. ఈరోజు దేశంలో అనేక దాడులు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం, అంతేకాకుండా ఈ దేశంలో కేవలం ఒక మతతత్వంతో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ దుశ్చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎండగడతా ఉంది. ఎండ కడతాం కూడా. కానీ ఈరోజు నిన్న చూసాం, గత ఈ 11 సంవత్సరాలుగా వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 11 సంవత్సరాలకి 11 రెళ్ళు 22 కోట్ల మందికి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ మనందరికీ తెలుసు వాళ్ళు ఏమాత్రం చేశారో ఏంటో. ఎంతో పరిజ్ఞానం, ఎంతో యువత భవిష్యత్తు, వీటన్నిటినీ వాళ్ళు తొంగలో తొక్కి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకింగ్ కోసమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప పార్టీ దేశ ప్రయోజనాలు కానీ మరొకటి కానీ వారికి పట్టేటట్టుగా లేవని చెప్పేసి మనటువంటి ఏఐ సదస్సులో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రోబోల్ని ప్రవేశపెట్టి ఆ రోబోలు ప్రవేశపెట్టి దానికి మన లేబుల్ వేయటం అనేది ఇవాళ అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న 70 దేశాల మధ్య కూడా మనం చాలా ఇబ్బందికరమైన విషయం. చైనా పేపర్లు రాశాయి, ఇది కేవలం మా దాంట్లోంచి మీరు లేబుల్స్ వేసుకున్నారు, ఇది మా టెక్నాలజీ అని. మన ఇండియాలో ప్రతిభ లేదా? దీన్నే ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు. ఇది ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? పార్టీ ఆఫీసులపై ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటు విజయవాడ, అలానే గుంటూరు, విజయనగరం, ఇలా పలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీపై అధికార దుర్వినియోగం చేస్తూ దారుణంగా పార్టీ ఆఫీసులపై విశేషణరహితంగా దాడులు చేయడం చాలా దారుణం. ఎందుకంటే పార్టీకి స్వతంత్రం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు దారుణంగా హింసించడం అనేది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మేము చర్య తీసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా చేసినా దానికి రెట్టింపుగా త్వరలోనే పైన వాళ్ళు ఆదేశానుసారం తప్పకుండా మేము కూడా చర్యలు తీసుకుంటాం. పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది కదా అని వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ జనబలం మాకుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుందంటే 56 సంవత్సరాలు మేము పాలించాం. వాళ్ళు 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు పాలించారు. ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు పాలించారంటే మేము అంతకన్నా ఎక్కువ పాలించాం. దాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళపై చర్య తీసుకుంటాం. రాజమండ్రి ఇన్నిస్పేట 27వ వార్డ్ నక్కలగూడెం ప్రజలకు వెంటనే టిట్కో గృహాలు స్వాధీనం చేయాలని కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఇన్నిస్పేట 27వ వార్డ్ నక్కలగూడెం వద్ద ప్రజలకు టిట్కో హౌస్ లో రిజిస్ట్రేషన్ అయినా ఇప్పటి వరకు 4 సంవత్సరాలైనా ఇంటి తాళాలు అందని కారణంగా సబ్ కలెక్టర్, కమిషనర్ ఆఫీసుల వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సామాజిక కార్యకర్త సబ్బిళ్ల విజయదుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 40 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న వారందరికీ వెంటనే ఇల్లు అందని పక్షంలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరితో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటి ప్రవేశం చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఇన్నిస్పేట ప్రజలు పాల్గొన్నారు. మరి 110 మందికి
శాటిలైట్ సిటీ బాంబే గృహాల్లో 2022లో ఇల్లు పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఈ పట్టా కాగితాలు కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దగ్గర మరి 26 అంటే 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదిగో ఇదిగో అంటారు తప్ప ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అయితే లేదు. మరి పిల్లలందరూ పెద్దోళ్ళు అయ్యారు, పెద్దోళ్ళందరూ ముసలోళ్ళు అయ్యారు. కానీ వీళ్ళు మాత్రం ఇల్లు మాత్రం హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఏమి రాలేదు. హ్యాండ్ ఓవర్ చేసిన ఇంటికి సరిహద్దులు కూడా ఇందులో ఇచ్చారు. ఇది అగ్రిమెంట్ రిజిస్టర్ దాంట్లో ఇదిగో ఒక ఆయనకి ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి హ్యాండ్ ఓవర్ చేయవలసిన బాధ్యత ఉంది. మరి గత ప్రభుత్వం వారు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. పోనీ ఈ ప్రభుత్వం వారు వచ్చారు వీళ్ళంటే 2 ఏళ్ళు అయింది, వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలాగే గతంలో టిట్కో ఇల్లు కట్టారు. 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టిట్కో ఇల్లు కట్టడం జరిగింది. ఆ టిట్కో గృహాలు కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అలాగే జగన్ హయాంలో జగనన్న కాలనీ అని చెప్పి చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడో చూపించలేదు. బొమ్మ ఇక్కడ ఎలుగుబందులో కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన కోరుకోట దగ్గర బూరుగుపూడి దగ్గర ఆవలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చాలామంది కొన్ని వందల మందికి వేల మందికి ఇచ్చారు. అక్కడ వర్షాకాలం వస్తే మునిగిపోద్ది. వేసవకాలంలోనే ఏంటంటే సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ తక్షణమే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి స్థలాలు ఇవ్వాలి, ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయలేని పక్షంలో మేము వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ఇంటికి వేసి తాళాలు బద్దలు కొట్టి వీళ్ళ చేత ఇంట్లో గృహప్రవేశాలు చేయంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ 110 కుటుంబాలకి కూడా ఇందులోనే వికలాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు. అలాగే హార్ట్ పేషెంట్గా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఈ 40 సంవత్సరాల నుంచి పోరాడగా 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ జగన్ గారి హయాంలోని అయ్యిందే కానీ జగన్ గారి హయాంలో ఇల్లు అందజేయడము అనేది జరగలేదు. అయితే ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. మరి ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని ఈ 110 కుటుంబాలనే కాకుండా అలాగే హామీ పత్రాలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టినటువంటి ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎవరికైతే రిజిస్ట్రేషన్లో ఇల్లు మంజూరైన ఉన్నారో వాళ్ళకి వెంటనే తాళాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు ఓపెన్ చేసే విధానాన్ని మీరు వెంటనే ఎప్పటికిప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. శ్రీ వీరభద్ర స్వామి వారి మహాసంబరం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవులో శ్రీ వీరభద్ర స్వామిని వారి విగ్రహ ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ వీరభద్ర స్వామి వారికి మహాసంబరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి మహాసంబరంలో భాగంగా భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. కలశాలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని ఆలయంలో వీరభద్రులను అప్పగించే కార్యక్రమం జరిగింది. వీరభద్రులను తలపై పెట్టుకొని పుర వీధుల మీదుగా భారీ ఊరేగింపుగా నిర్వహించడంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా వీరభద్ర స్వామి వారి మహాసంబరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవ సంబరాలు కూడా సోమవారం వైభవంగా జరిగాయని అన్నారు. ఈ ఆలయంలో అప్పగించిన వీరభద్రులు వీరఘనికలకు సంబరం జరపడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అచ్చరబా 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 సింథటిక్ పాలు అనేది నిజమైన పాల రంగు, మందం మరియు ప్రోటీన్ స్థాయిలను అనుకరించడానికి వివిధ రసాయనాలు మరియు తక్కువ నాణ్యత కొవ్వులతో నీటిని ఎమెల్సిఫై చేయడం ద్వారా సృష్టించబడిందని శ్రీ సాగర్ కిడ్నీ కేర్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక్ తెలిపారు. కృత్రిమ పాలు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిలో రసాయనాలు, తక్కువ నాణ్యత గల క్రొవ్వులను కలిపి తయారు చేసే సింథటిక్ పాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ పి శశాంక్ తెలిపారు. పాలలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు చూపించేందుకు యూరియా, క్రిమి రూపం రావడానికి డిటర్జెంట్లు, నిల్వకాలం పెంచేందుకు ఫార్మలిన్ వంటి ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారని ఆయన వివరించారు. అలాగే పామాయిల్, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలు కూడా వినియోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి కృత్రిమ పాలు త్రాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉండడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు, పిల్లల్లో ఎదుగుదలలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నాణ్యమైన పాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. కారణంగా దెబ్బతింటాయి. కాకపోతే ఈ యూరియా మనం పొలాల్లో వాడే యూరియానా లేకపోతే ఇంపోర్ట్ అండ్ సింథటిక్ యూరియానా మరేదన్నా కెమికల్ అన్నది మనకి ల్యాబ్ పరీక్షల్లో తేలాల్సి ఉంది. సో పేషెంట్ శాంపిల్స్ ఏదైతే తీసుకున్నారో అవి ఆల్రెడీ విమ్టాలాక్స్కి పంపించారండి. ఈ శాంపిల్స్ని సెంట్రల్ ఫర్ సిఎస్ఎఫ్ఎల్ ల్యాబ్ హైదరాబాద్, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ల్యాబ్ అండి, అండ్ నేషనల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఢిల్లీ, ఈ రెండు కూడా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పరిమితిలో ఉంటాయి. వీటికి శాంపిల్స్ పంపిస్తే మనకు కెమికల్ అనాలిసిస్ చేయగలిగిన ల్యాబ్స్ ఈ రెండే అండి ఇండియాలో. సో వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఏం కలిస్తుందని తెలిస్తే వైద్యం చేయడానికి కొంచెం తేలిక అవుద్ది. సో ప్రజలు ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో ఆ పాలు తాగారని అనుమానం ఉంటే కంగారు పడి, అధైర్యపడి లేకపోతే కంగారు పడిపోవద్దండి. మీకు ఇమీడియట్గా రాజమండ్రిలో పెద్ద ల్యాబ్స్, ఎన్ఏబిహెచ్ అక్రిడిటెడ్ ల్యాబ్స్, స్టాండర్డ్ ల్యాబ్స్ అయిన విజయ డయాగ్నోస్టిక్స్ కానీ, జాగృతి కానీ, ఇంకేదన్నా మంచి ల్యాబ్స్ కానీ, ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ యూరియా, క్రియాటిన్ మొత్తం కలిపి 400 రూపాయల నుంచి 500 రూపాయలు అవదండి. ఆ రెండు నార్మల్గా ఉంటే కంగారు పడద్దు, నీరుడు బంద్ అవ్వకుండా బాగానే ఉంటే కంగారు పడద్దు, ఆయాసం రాకపోయినా కంగారు పడద్దు. సో అందరూ ఆందోళన చెందొద్దు. ఇది ఒక 60-70 మంది వరకు మనకి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. దీంట్లో 12 నుంచి 16 మంది వరకు కొంచెం సీరియస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మనకి 7-8 మందికి కొంచెం నష్టం బాగా జరిగేటట్టు మనకి వాతావరణం కనపడుతుంది. సో ఫ్రైడే అర్ధరాత్రి
అర్ధరాత్రి నుంచి సాటర్డే నుంచి ఇది విషయం వెలుగులోకి వచ్చింది. సో ఎక్కువ కేసులో కిమ్స్ హాస్పిటల్ బొల్లినేని అడ్మిట్ అయినాయి. డాక్టర్ సుధాకర్ వెంటూరి గారు నెఫ్రాలజిస్ట్ ఫస్ట్ ఇది ఒకే ప్రాంతం నుంచి వస్తుందని ఫస్ట్ ఎమ్మెల్సీ చేయించింది ఆయనే అండి. సో మేము అందరం డిస్కస్ చేసుకొని దాని తర్వాత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వాసు గారికి అప్పారావు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఆదివారం 12:30 కల్లా ఇన్ఫామ్ చేస్తే మధ్యాహ్నం 3:30 కల్లా ఇది నీళ్ళ కల్తీ కాదని తేల్చారండి. అండ్ తేల్చి ఇది పాలలో కల్తీ అని ఇన్ఫామ్ చేయవలనే 3 టౌన్ సిఐ గారు చాలా యాక్టివ్గా స్పందించి ఆ పాలు ఎవరైతే సప్లై చేశారో కనుక్కొని ట్రేస్ అవుట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగిందండి. దీంతో పాటు మన మున్సిపల్ కమిషనర్ గారు సిఎస్ శివ గారికి ఇన్ఫామ్ చేస్తే ఆయన ఆదివారం కూడా 8 టీమ్స్ పంపించి ఆ ఏరియా అంతా వాటర్ ప్రాబ్లమా కాదా అని నిర్ధారించుకొని ఎక్కడ మేము కూడా పర్సనల్గా వెళ్ళి చూసాం, వాటర్ లీక్స్ ఏం లేవండి. సో దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరిగే నష్టం లేదు. బట్ అనుకోకుండా కొన్ని ప్రాణాలు మనం కోల్పోవాల్సి రావటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందొద్దు. సింపుల్ యూరియా క్రియాటిన్ పరీక్ష చేయించండి. నీరుడు బాగా వచ్చి ఆయాసం లేకపోతే కంగారు పడొద్దు. సో ఇది ముఖ్యంగా చెప్పవలసిన విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బతికున్న సీరియస్గా ఉన్న పేషెంట్స్, వెంటిలేటర్ నుంచి మీద ఉన్న పేషెంట్స్ బ్లడ్ శాంపుల్స్, ఎండోట్రేకియల్ సెక్రీషన్స్ అంటామండి, వీటిల్ని చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి అటాప్సీ చేసి ఈ రిపోర్ట్స్ సిఎస్ఎఫ్ఎల్ ల్యాబ్ హైదరాబాద్, నేషనల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఢిల్లీకి పంపిస్తే మనకి గవర్నమెంట్ అథారిటేటెడ్ ల్యాబ్స్ కాబట్టి ఈ కెమికల్ అనాలిసిస్ కరెక్ట్గా చేస్తాయి. వాళ్ళ దగ్గర ఇలాంటి సందర్భాలు, ఇలాంటి మిస్చీఫ్స్ నేషనల్ వైడ్గా ఎక్కడ జరిగిందో డేటా ఉంటుంది. సో ఏ కెమికల్ అన్నది మనకి క్లియర్ కట్గా తెలిసేది ఉంటుంది. సో మోస్ట్లీ యూరియా కల్తీ అన్నది, యూరియా అండ్ ఫార్మలిన్ కల్తీ అన్నది మాకున్న ప్రాథమిక నిర్ధారణ అండి. సో ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యారండి. ఈరోజు ప్రెస్ మీట్ చూసాం, వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు. సో కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. సో గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ వెరీ సీరియస్లీ. సో ఎవరు కూడా అధైర్యపడవద్దు, దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. కల్తీయా కాదా అని తెలియాలి అంటే పాలు చేతిలో వేసుకొని ఒకసారి రబ్ చేయండి. బాగా జిగురుగా ఉంటే అది కల్తీ పాలు. సెకండ్ థింగ్ ఏంటంటే పాలు వేడి చేసినప్పుడు మనకి రంగు ఎల్లోగా మారిపోతున్నాయి. బాయిల్ చేసిన 5 నిమిషాల్లో అది కల్తీ పాలు కింద లక్షణం అండి. అండ్ లిట్మస్ టెస్ట్ చేస్తే ఆ కలర్ మారిపోతే అది కల్తీ పాలు కింద ఇదండి. సెకండ్ థింగ్ ఏంటంటే పాలు మనం ఒక పాలిథిన్ షీట్ మీద వేసినప్పుడు స్వచ్ఛమైన పాలు చాలా నెమ్మదిగా జారుతాయండి, కల్తీ పాలు టప్మని జారిపోతాయి అన్నమాట. సో అది వెంటనే జారిపోతున్నాయి. ఇది మెయిన్ చేతిలో వేసుకొని రబ్ చేస్తే బాగా జిగురు వచ్చినా లేకపోతే మనకి రంగు మారిపోతున్నా ఇది కల్తీ పాలుగా, ఎల్లో కలర్ రంగు బాయిల్ చేస్తున్నప్పుడు మారిపోతే ఇది కల్తీ పాలు కింద మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో యూజువల్గా స్టాండర్డ్ ప్యాకెట్ పాలలో కల్తీ జరిగే అవకాశం చాలా 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 0.1% అండి. సో ప్యాకెట్ పాలలో కల్తీ అయితే ఉండదు. కాకపోతే స్టార్చ్, పిండి అన్నది డైరీల్లో పాలు తక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు కలిపే అవకాశాలు ఉండొచ్చు. బట్ కెమికల్స్ ఎవరు మాత్రం కలపరండి, స్టాండర్డ్ కంపెనీస్ ఎవరు కూడా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అనూరియా కేసులపై అప్రమత్తం. కిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి. వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్. సంత్ గాడ్గే అంబేద్కర్ కు గురువు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సీఏల పాత్ర కీలకం. ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.